ప్రపంచంలో అత్యంత వేగంగా పెరిగే మొక్క, పెరిగే చెట్టు వెదురు. ఆగ్రో ఫారెస్ట్లో భాగంగా అటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఇటు ఏపీ ప్రభుత్వం కానీ వెదురు సాగును బాగా ప్రోత్సహిస్తున్నాయి. కొందరు రైతులు, ఔత్సాహిక రైతులు వెదురు సాగు వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అలాంటి ఒక రైతుతో మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ ఏపీలోని పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఊడిజర్ల గ్రామంలో పూర్ణచంద్రరావు అనే రైతు మనతో ఉన్నారు. పూర్ణచంద్రరావు గారు తనకున్న వ్యవసాయ భూమిలో 14 ఎకరాల విస్తీర్ణంలో వెదురు సాగు చేస్తున్నారు. ఆయన ఏ రకాలైనటువంటి వెదురు సాగు చేశారు. వెదురులో టేకు అంతర పంటగా కూడా సాగు చేస్తున్నారు. ఇది యూనిక్గా చెప్తున్నారు. బహుశా భారతదేశంలో తొలి క్షేత్రం అయి ఉంటుంది టేకుతోటి అంతర పంటగా బ్యాంబూని సాగు చేస్తున్నటువంటి ఒక క్షేత్రం. సో బ్యాంబూ సాగు చేయాలన్న ఆలోచన, బ్యాంబూ సాగు చేయాలన్నటువంటి నిర్ణయం ఏ విధంగా తీసుకున్నారు ఆయన? దాని గురించి ఏమైనా స్టడీ చేసిరా? మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సాగులో వస్తున్నటువంటి ఇబ్బందులు ఏమున్నాయి? ఈ వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. సార్ నమస్తే. ఫారెస్ట్లో బ్యాంబూ పెరగడం అనేది మనం చూస్తాం, కానీ కమర్షియల్గా ఒక రైతు సాగు చేసేటి మన దగ్గర చాలా తక్కువ ఉంది. వాస్తవానికి ప్రపంచంలో అత్యధికంగా చైనా, తర్వాత ఇండియానే, కానీ మన దగ్గర లేదు. ఏపీ కానీ తెలంగాణలో కానీ చాలా తక్కువగా ఉంది. సో అలాంటి పరిస్థితులలో మీరు 14 ఎకరాలలో సాహసం చేసారు ఒక విధంగా. సో బ్యాంబూ సాగు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? మీరు మన దగ్గర ఏ ఏ రకాల బ్యాంబూ వెరైటీస్ ఉన్నాయి? సో ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది స్టార్ట్ చేసి? మీకు ఎదురైన ఇబ్బందులు ఏంది? మార్కెట్ని ఏమైనా స్టడీ చేసిరా? సో ఈ వివరాలన్నీ మనం మాట్లాడుకుంటే ఈ వీడియోలో కొందరు కొత్త రైతులకు ఉపయోగపడుతుంది. ఏం చెప్తారు మీ బ్యాంబూ సాగు గురించి? వాస్తవంగా అయితే నాకు వ్యవసాయ అనుభవం ఇది మొట్టమొదటిది. దీంతోనే స్టార్ట్ సార్. నేనంటూ దీని మీద ఏమి రీసెర్చ్ చేయలే. ఓకే. ఈ భూమిని మా మిత్రుడి దగ్గర నుంచి కొనుగోలు చేశాను నేను. ఓకే. మాకు ఉన్నాయి కానీ భూములు కృష్ణా జిల్లాలో ఉన్నాయి. ఓకే. విజయవాడ దగ్గరలో. వరి తప్పితే ఏం పండవు. లేదా ఎక్కడన్నా మెట్ట భూములు ఉంటే అవి కమర్షియల్ క్రాప్. మాకైతే మెట్ట లేదండి. ఓకే. ఇక్కడ నేను ఫస్ట్ ఈ బ్యాంబూ వేద్దాం అనే ఆలోచన మా బాబాయ్ పర్వతనేని వెంకట శ్రీనివాసరావు గారని, రిటైర్డ్ హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యారు. ఆయనకి కంకిపోడు మండలం, కృష్ణా జిల్లా, ఈడుపుగులు గ్రామంలోనే మెట్ట భూముల్లో ఆయన కూడా ఒక ఆదర్శ రైతుగా చేస్తూ ఉంటారు. మేము ఇక్కడికి వచ్చి ఈ భూమి చూసి ఇంత ల్యాండ్ ఉండేపాటికి నేను ఆర్థికంగా 4 సంవత్సరాలు నాకేం ఆదాయం రాకపోయినా తట్టుకునే స్థితిలో ఉన్నాను కాబట్టి నాకు ఆయన సజెషన్ చేయడం జరిగింది. ఆయన బాగా ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, లేదా ఈ రైతులు దాని గురించి మేము కరెక్ట్గా ఇవాళ తొలి ఏకాదశి కదా, గత సంవత్సరం తొలి ఏకాదశి రోజున మేము రూపునేని క్రాంతి గారిని వెతుక్కుంటా ఆయన ఊరు వెళ్ళి ఆయన ఇంట్లో కూర్చుని, అయ్యా మాది ఇట్లా 14 ఎకరాలు ఉంది, మేము బ్యాంబూ వేద్దాం అనే ఆలోచనలో మీ దగ్గరికి వచ్చాము. మాకైతే పూర్తి అవగాహన అయితే లేదు, ఊరినే తెలుసుకోవటం తప్పితే. గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇస్తుందని అయితే విన్నాము. ఇంతవరకు పూర్తి వివరాలు అయితే మా దగ్గర లేవు. మీరు ఏమన్నా సహాయం చేయగలరా అని అడగటం జరిగింది. కరెక్ట్గా సంవత్సరం అయిందండి. 1 ఇయర్. వారి సూచనల మేరకు వారు ఏం చేశారంటే, ఫస్ట్ మీకు సాయిల్ టెస్ట్ కావాలి, అక్కడ వాటర్ రిపోర్ట్ అది కావాలి, అది ఒకటి చేయించుకోండి. తర్వాత ఆ కోఆర్డినేట్స్ నాకు ఇస్తే ఈ వాతావరణం అక్కడ అనుకూలంగా ఉందా లేదా, మొట్టమొదటిది ఆయన అడిగిన ఇది వాతావరణం అనుకూలంగా ఉందా లేదా నేను సెర్చ్ చేసి చెప్తాను. వర్షపాతం ఎంత నమోదవుతుంది, అక్కడ గాలిలో తేమ ఎంత ఉంది, ఇవన్నీ నేను టెక్నికల్గా నేను చూసి చెప్తానండి అన్నారు. అలాగే ఆయన సలహా మేరకు మొత్తం అన్ని ఇచ్చి చేసిన తర్వాత పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని ఒక సలహా ఇచ్చారు. మాకైతే, నాకు కానీ మా బాబాయ్కి కానీ అవగాహన 1% కూడా లేదు దీని బ్యాంబూకి సంబంధించి. ఈ క్రమంలో మేము ఈ సత్తెనపల్లి దగ్గర వెంకటేశ్వర్లు గారని, వారు కూడా ఈ బ్యాంబూ దీని మీద రైతులకి అవగాహన చేస్తా, ఆయన రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ, ఏదో బిఎస్ఐ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి దానిలో యాక్టివ్గా వారిని కూడా తీసుకొచ్చాం. ఇక్కడికి తీసుకొచ్చి భూమి చూపించాం. ఫస్ట్ సెట్ అవుతుందండి అన్నారు. సరేనండి, అలా అయితే మాకేం అవగాహన లేదు కదా. వారికి కూడా ఒక 2 ఎకరాల్లోనే వాళ్ళు ఆయన సాగు చేస్తున్నారు సత్తెనపల్లి మండలంలో. వారి తోట కూడా మేము వెళ్ళి చూసి వచ్చాము. చక్కగా బాగుంది.
మెయిన్ ఏంటంటే ఆర్థికంగా ఇబ్బంది లేకుండా, అంటే ఎమ్మటే రిటర్న్స్ అవసరం లేని వాళ్ళు, ఓకే పర్యావరణాన్ని కాపాడదాము అనే ఒక ఆలోచన ఉండాళ్ళు ఓకే ఈ బ్యాంబూని ఎంచుకుంటే మంచిదని ఈ పెద్దలంతా సూచన చేశారు. ఓకే సరే, రెండింటికి కూడా నేను సిద్ధమయ్యి, ఓకే నాకు కూడా ఇవాళ దీని మీద రావాల్సిన అవసరం ఏం లేదు ఓకే అని చెప్పి దీనిలో వేద్దామని నిర్ణయం తీసుకున్నాం. మాకు మొక్క వేసిన దగ్గర నుంచి ఓకే ఇప్పటి వరకు కూడా క్రాంతి గారి సూచనల మీదే వెళ్ళాం. ఓకే ఆయన ఏ మొక్క ఇచ్చి ఇది వేయండి అంటే అది, నిజంగా చెప్పాలంటే దీనిలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి కూడా నాకు తెలియదు. వారు మాత్రం ఒక సుమారుగా 10 రకాలు ఇచ్చారు. ఇచ్చి ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషాలిటీ అండి అని చెప్పారు. దీనిలో నాకు ఒక డౌట్ వచ్చింది. ఏమండి, ఒకటేమో వెదురు కర్రకి వాడుకుంటాం, ఒకటేమో అగరబత్తి తయారు చేయాలన్నారు, ఒకటేమో లేదా ఏదన్నా టవల్స్ ఇవి తయారు చేయాలంటారు. మరి నేను ఇలా చేస్తే నష్టం కదా, అదే ఒకే 10 ఎకరాలు ఉంటే మార్కెటింగ్ ఈజీ అవుతుందనే ఆలోచనతో ఉన్నా. మీకంతా వద్దండి, ముందు నేను చెప్పిన దీని మీద మీరు ముందుకెళ్ళిపోండి అన్నారు. వారే మొక్క కూడా చాలా రీజనబుల్ రేటుగా ఆయన ట్రీట్మెంట్ ఇచ్చి ఒరిస్సా నుంచి ఇక్కడ పంపించారు ట్రాన్స్పోర్ట్. మార్కెట్ రేట్ మీద కూడా చూసుకుంటే వారు ఇచ్చింది చాలా రీజనబుల్ గా ఇచ్చింది. ఎంత పడింది మనకు ఒక మొక్క? ఇది 50 రూపాయలు పడింది అండి, వితౌట్ ట్రాన్స్పోర్ట్. దీనికి అడిషనల్ గా ట్రీట్మెంట్ ఇచ్చి పంపించారు మొక్కకి. మొక్కలో కూడా మనం 90% మొక్కలు బతికినాయి, సర్వైవ్ అయినాయి. 10%. అలా గత సంవత్సరం ఆగస్టు 22వ తారీఖు 23వ తారీఖున మేము మొదటి మొక్కని నాటాము. ఇక్కడ 1 year వస్తుంది. 1 year కూడా కాదు, 11 నెలలే. ఇంకా 11 నెలలు పూర్తయినాయి. దీనికి కూడా మేము ఎక్కువగా దీనికి ఇంతవరకు కూడా ఒక పెస్టిసైడ్ ని కూడా మేము యూజ్ చేయలేదు ఎక్కడ. వారు మొదటి రోజున వ్యామ్ ట్రీట్మెంట్ ఇద్దామండి, దీనికి ఇంకేం వద్దని ఆ బెల్లంతో పూర్తిగా అది వాటర్ వచ్చే విధంగా పాడైపోయిన, ఒక రకంగా పాడైపోయిన బెల్లము, మరి అది దాన్ని ఏమంటారు కానీ వారే తీసుకొచ్చి ఇదాన్ని కలిపి మదర్ కల్చర్ అని చెప్పి కలిపి మాకు అప్పచెప్పేసి వెళ్ళిపోయారు. ఆయన కూడా ఈ 11 నెలల కాలంలో ఒక్కసారి మాత్రం వచ్చి చూసారు. 10 అడుగులండి, మొక్కకి మధ్యలో 10 అడుగులు పెట్టమన్నారు. ఆయన వచ్చి చూసి ఎప్పుడన్నా డౌట్ ఉంటే వీడియో కాల్లో మాట్లాడి సలహాలు ఇస్తా. 1 నెల రోజులు అయిన తర్వాత నాకు చాలా మంది చెప్పారు, దీనిలో అంతర పంటగా ఏదన్నా వేద్దాము, ఇన్కమ్ వస్తూ ఉంటుంది కదా అని. నాకు ఒక సరదా కోసం నేను వేసి, అంటే నేను కూడా ఎంతో కొంత ప్రకృతికి మేలు చేయాలి అనే ఉద్దేశంతోనే బ్యాంబూకి వెళ్ళాను. పూర్తి స్థాయిలో అయితే నేను దీని మీద సమయం కేటాయించలేను కాబట్టి అంతర పంటకి నేనేమి మొగ్గు చూపలేదు. తర్వాత 1 నెల రోజుల తర్వాత వారు మధ్యలో టేక్ వేద్దామండి అన్నారు. టేక్ మొక్క. సో ఎట్లాగో 10 ఉంది కాబట్టి మాకు అందరికి డౌట్ వచ్చింది, బ్యాంబూ అంటే బుష్ అయిపోతుంది కదా, బుష్ అయిపోయినప్పుడు టేక్ మొక్క ఎలా పైకి లెగుస్తుంది అని. మీకు ఎందుకండి, నేను చెప్తున్నా కదా, నా సలహా మీదకి మీరు 5 అడుగులు కేసేయండి. ఈ బ్యాంబూ బుష్ అయ్యే టైం మీకు టేక్ మొక్క పెరిగిపోతుంది పైకి, మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు అన్నారు. అది కూడా వారే సజెస్ట్ చేశారు. టేకు మొక్కని, ఇది టిష్యూ కల్చర్. టేక్ వచ్చి టిష్యూ కల్చర్. బ్యాంబూ మాత్రం టిష్యూ కల్చర్ కాదు. ఈ వాటర్ నెలకు 1-2 సార్లు ఈ బెల్లం కలిపిన నీళ్లు ఇవ్వటం తప్పితే మేము ప్రత్యేకించి ఏ విధమైన ఒక యూరియా గానీ, చాలా మంది సలహాలు ఇచ్చారు, ఈ రోజు వరకు ఏమీ లేదు. మొక్కలు కూడా చాలా మంచి గ్రోత్ వచ్చినాయి. చాలా మీరు చూస్తా ఉన్నారు కదా, చక్కటి బుష్ 11 months. అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, ఇది 2-3 years ఉంటుందా అని అడిగారు. మినిమం 2 years అన్నా ఉండాలి కదా అని. నెంబర్ ఆఫ్ స్టెమ్స్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తాయి. స్టెమ్స్ చాలా ఎక్కువ వచ్చినాయి అండి. మీరు వేరే మా బ్యాంబూ గ్రూప్ లో మిగిలిన వాళ్ళు పెట్టి చూస్తే నాకు డౌట్ వచ్చింది, వాళ్ళకేమో కొంచెం వేడవేడంగా స్టెమ్స్ వస్తాయి, ఇవేమో చాలా దగ్గరకు వచ్చింది, బుష్ గా ఉంది. మీకు 3 years కటింగ్ వస్తుంది, నాది హామీ. మార్కెటింగ్ చేసే బాధ్యత కూడా నాదేను. లేదు మీరు ఏదన్నా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ప్లాన్ చేసుకుంటే నాకు ఉపయోగపడుతుంది, ప్లస్ చుట్టుపక్కల కూడా మీరే తీసుకోవచ్చు MSME కింద అన్నారు. అదే విధంగా ఆయన ఇచ్చిన ఇంకొక మంచి సలహా ఏంటంటే, నాకు నేషనల్ బ్యాంబూ మిషన్ అనే ఒకటి ఉందని నాకు నిజంగా తెలియదు. దాని నుంచి ఈ సబ్సిడీ వచ్చింది.
మొదటి సంవత్సరం ఒక 2 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చారు. ఓకే, ఓవరాల్ గా మన ఇది 14 ఇద్దరు రైతుల acres పేరు మీద ఉంది, 14 acres కి. 14 acres. ఓకే. రెండో సంవత్సరం ఈ సంవత్సరం కూడా 66,500 66,500 చొప్పున ఓకే సబ్సిడీ ఇచ్చారు. అంటే మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ కోసం మొక్క కాస్ట్ అయితే వచ్చేసింది. ఓకే. సో మనం పెట్టిన ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ మొక్క వరకే పైన ఇంకా దుక్కి దున్నుకోవటం అనండి, ఓకే, ఏదైనా లేబర్, ఇది మనది. దీనిలో ప్రధానంగా మేము కొంచెం ఇబ్బంది పడింది ఎక్కడంటే ఈ మొక్క బతికి కొంచెం పెద్దదయ్యేంత వరకు కూడా కలుపు విపరీతంగా వచ్చింది. ఈ కలుపు తీర్చడం అనేది ఒక్కటే మాకు ఫస్ట్ ఇయర్ లో మొదటి 3-4 నెలల్లో ఒక 20-30 మంది కూలీలను పెట్టుకుని రెగ్యులర్ గా పెట్టాల్సి వచ్చేది. అది కూడా ఒక ప్రతి నెల ఒక 20 నుంచి 25 వేల రూపాయలు ఖర్చు అయింది. ఒక్కసారి మొక్క పెరిగిపోయిన తర్వాత 5-6 అడుగులు వచ్చిన తర్వాత నుంచి ఆటోమేటిక్ గా తగ్గిపోయింది. సో ఇదంతా మనకు డ్రిప్ మీద డిపెండ్ అయింది కదా? కేవలం డ్రిప్ మీదేనండి, మనం చేసింది ఏం లేదు, ప్రకృతి మీద వదిలేసాం. సో మరి ఎరువులు వాడాల్సిన అవసరం రాలేదు, పురుగు మందులు వాడాల్సిన అవసరం లేదు, న్యూట్రియంట్స్ వేయాల్సిన అవసరం రాలేదు, ఈ రోజు వరకు లేదు. ఓన్లీ వాటర్ ఇస్తున్నారు. వాటర్ ఎట్లా ఇస్తున్నారు? మొదటి సంవత్సరం ఫస్ట్ అంటే బాగా కొంచెం ఇది మీరు చూస్తుంటారు, ఈ గాలి కొంచెం వేడి ఎక్కువ ఉన్న ప్రాంతం, గాలి ఎక్కువే వేడి కూడా ఎక్కువే, కాబట్టి తొందరగా నేల ఆరిపోతుంది. ఇక్కడ మీకు ఎంత వర్షం పడినా కూడా ఒక గంట తర్వాత ఈ మట్టి మీద నడిచి వెళ్ళిపోతుంది, డ్రై అయిపోతుంది, లోపలికి ఫీల్ చేస్తుంది. కొంచెం రాతి అవును, అందుకని రోజు మాత్రం నీళ్లు వదిలేవాళ్ళం. ఎలాగూ కరెంటు రైతులకి ఫ్రీయే కాబట్టి కరెంట్ ఉన్నంతసేపు ఇది కొంచెం వర్షం పడి నేల తేమగా ఉంది అనుకున్న రోజున 2 రోజులకు ఒకసారి లేదా 3 రోజులకు ఒకసారి. నాకు అనిపించింది ఏంటంటే, నాకు ఇతరత్ర వ్యాపారాలు కూడా ఉండి నేను ఒక 2 నెలలు మాత్రం ఫస్ట్ టైం జీవితంలో మొట్టమొదటిసారిగా ప్రకృతి దీని మీద ఉండటం, దగ్గరుండి చూసుకోవటం. మొక్క అంటే నాకు ప్రాణం అండి చిన్నప్పటి నుంచి, ఆ ప్రేమతోనే ఇక్కడ ఉండి చేశాను. కానీ అంటే ఇక్కడ ఉంటే మీకు అటాచ్మెంట్ కూడా వస్తుంది కదా ఫీల్డ్ తోటి. అవును, ఎక్కడ ఏ మొక్క వేసాము ఏంటి ఎలా పెరుగుతుంది అని. దాంతో పాటుగా వారి సలహా మేరకే మనకి ఇంట్లోకి వరకు సంబంధించిన కూరగాయలు కానివ్వండి, ఇక్కడ నేల కూడా చాలా మంచిది, పెస్టిసైడ్స్ వాడట్లేదు, అరటి చెట్లు, ప్రతి దరిదాపు 50 నుంచి 60 రకాల ఫ్రూట్స్ వేసాం ఇందులో పండ్ల చెట్లుగా. ఒక భాగంలో మామిడి చెట్లు, ఇవన్నీ కూడా ఇంకా మనకు 1 year కాబట్టి స్టార్ట్ చేసింది. ఇప్పుడు మనకు మొత్తం 14 ఎకరాలలో ఎన్ని మొక్కలు పెట్టినాయి మనకి? మన ఎకరానికి సుమారుగా 400 మొక్కలు పెట్టినాయి. 400 వచ్చినాయి ఎకరానికి, అటు ఇటుగా 400 అంటే ఓకే. దానిలో మళ్ళీ ఒక 10% పోతున్నాయి కాబట్టి మళ్ళా మనం తిరిగి రీప్లేస్ చేసుకున్నాం. సో టేక్ ఎంత వేసారు అంతర పంటగా వేసిన టేకు? ఇది ఎంత నెంబర్ ఉంది? ఈక్వల్ ఉందా? ఇంచుమించు ఈక్వల్ ఉంటుంది, ఎందుకంటే మొక్క మధ్య సెంటర్ చేసి ఎక్కడన్నా మనకి స్క్వేర్ బిట్ కాకుండా అటు ఇటు ఉంటుంది కాబట్టి మొక్క మధ్య ఆల్మోస్ట్ అవి కూడా. అవును, ఇది కాకుండా చుట్టూతా మా బాబాయ్ చెప్పా కదా ఇందాక, పర్వతనేని వెంకట శ్రీనివాస్ గారు రిటైర్డ్ టీచర్, ఈ సలహా మేరకు చుట్టూతా వాక్కాయ మొక్కలు వేసాం. అది నేచురల్ ఫెన్సింగ్ అని. అవునవును, అది పెరిగిన తర్వాత వాక్కాయ అనేది ఒక ఇన్కమ్ రైతుకి. అవును, అవును, అది కూడా దానికి ఏం మందులు ఇది కొట్టాల్సిన పని లేదు. ఆయన మేము వేసిన వాక్కాయ చెట్టు వేసిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ చుట్టుపక్కలంతా వరి పొలాలు ఉన్నాయి. ఎప్పుడన్నా గబుక్కున వాళ్ళు తగలబెట్టినప్పుడు ఆ మంట గబుక్కున మన లోపలికి రాకుండా ఇది నేచురల్ గా ఫెన్సింగ్ మాదిరిగా ఉపయోగపడుతుంది, నీరది ఉండి అని చెప్పాడు. అలాగే పశువులు ఇవి కూడా రాకుండా ఇది పూర్తి మారుమూల గ్రామం, వీళ్ళు ఎంటర్ కాకుండా కూడా ఉంటుంది. చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఉంది, అయినా కూడా దీని వలన ఒక 3-4 years కి 2 steps ఉంది అన్నట్టు, 2 steps గా ఇప్పుడు. అవును, ప్రధాన ఒక రక్షణ గోడ లాగా ఉపయోగపడుతుంది వీటిని రానికుండా. అంటే ఇది మనకు ఎన్ని రోజులకు దిగుబడి వస్తుందని చెప్పారు మీకు? 4 years వస్తుంది అన్నారు. మొదట మనం ప్లాంట్ చేసినప్పుడు 4 years కి కటింగ్ కి ఖచ్చితంగా వస్తుందని చెప్పారు. మరి ఇక్కడ నేల ప్రభావమా లేకపోతే వాతావరణ ప్రభావమా ఇది తెలియదు, కానీ గ్రోత్ చాలా ఎక్కువ ఉంది. వాళ్ళు కూడా ఈ బ్యాంబూ గ్రూప్ లో చూసిన వారు కూడా అదే చెప్తున్నారు, మంచి గ్రోత్ ఉందండి, 3rd year మీకు రావచ్చు అని. 3rd year ఖచ్చితంగా కటింగ్ వస్తుందని చెప్తున్నారు అంచనా. సో మార్కెట్ ఏమైనా చూసుకున్నారా మీరు? నిజంగా ఇండస్ట్రీ వరకు అయితే అసలు దాని మీద ఆలోచన చేయలేదు. ఆ రోజు నా ఉద్దేశం అంటే ఇంకా 3 years ఉంది. ఉన్న తర్వాత ఆ రోజున మార్కెట్ ఎలా ఉంది,
ఇప్పుడు ప్రధానంగా ఈ బ్యాంబూ కర్రలు ఇవన్నీ కూడా నార్త్ ఈస్ట్ నుంచి మనకి హైదరాబాద్కి లోడ్ వస్తాయి. అవును అవును. రోజుకి సుమారుగా 600 లారీలు వస్తాయంట, ట్రక్కులు అక్కడి నుంచి. ఈ చుట్టుపక్కల రైతులు కూడా అవేర్నెస్ అనేది బాగా క్రియేట్ అవుతుంది ఇప్పుడు బ్యాంబూ మీద. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీనికి పల్నాడు జిల్లాకు సంబంధించి రావటం, వాళ్ళు విజిట్ చేయటం, చుట్టుపక్కల రైతులను తీసుకురావటం, చూపించటం. మెయిన్ ఎవరు సలహా అడిగినా నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎఫర్ట్ చేయగలరా? 4 సంవత్సరాలు మీకు ఇన్కమ్ లేకుండా వెయిట్ చేయగలగాలి. చేస్తే మీకు 4 సంవత్సరాలకు సంబంధించింది ఒకేసారి వచ్చే అవకాశం ఉంటుందనే చెప్తున్నా. అంటే మ్యాసివ్ గా ఇట్లా 14 ఎకరాలలో కాకుండా ఎకరం 2 ఎకరాలలో వైబుల్ అనిపిస్తుంది. 2 ఎకరాలు కూడా ఇప్పుడు నేను చెప్పాను కదా, సత్తెనపల్లిలో నేను వెళ్ళి చూశాను, వారు 2 ఎకరాలు చేస్తున్నారు. కాకపోతే నాకు తెలిసినంత వరకు అండి ఇప్పుడు వరకు ఎవరికి ఇంకా కటింగ్కి వచ్చి వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్ లో మార్కెట్ లోకి లేరు అని అనుకుంటున్నా నేను, నాకున్న నాలెడ్జ్ లో. అందుకోసం లాభాల గురించి చెప్పే అవకాశం లేదు. నిజంగా చాలా మందికి భూమి ఉంటుంది, దూర ప్రదేశాల్లో ఉంటారు, ఉద్యోగం రూపంలోనో ఇంకో దానిలో. నాకు తెలిసి కూడా ఈ చుట్టుపక్కల చాలా మందికి ఖాళీ భూమి అలా పడేసి వదిలేస్తున్నారు. ఈ మధ్య మనకు ఆల్టర్నేటివ్ గా ఇప్పుడు ఏపీలో తెలంగాణ 2 రాష్ట్రాలు అట్లనే ఉన్నాయి. అవును, మనకు పామ్ ఆలివ్ మీద, ఆయిల్ పామ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. దానికి భిన్నంగా మీరు దీనికి అంటే ఆయిల్ పామ్ వాళ్ళు కూడా వచ్చారండి ఇక్కడికి. వచ్చి ఈ భూమి మేము సబ్సిడీ ఇస్తామండి, మొత్తం మేమే ప్లాంట్ చేసుకుని వెళ్తాము, మీకు ఇంత ఇన్కమ్ వస్తుంది అని చెప్పారు. అమ్మాయిలు ప్రకృతికి దీనంత మేలు చేయదు. ఇక్కడ మీరు వేయటం వలన మీ చుట్టుపక్కల భూముల్లో కూడా ఆ నత్రజని శాతం పెరిగి ఆ రైతులకు కూడా మీరు ఉపయోగపడతారు. మీకు నిజంగా ఇన్కమ్ మీద వస్తుంది. కాకపోతే 4 years వెయిట్ చేయాలి. అదైనా 4 years ఆగాల్సిందే. మనం ఆయిల్ పామ్ అయినా 3.5 years 4 years ఆగాల్సిందే అని వాళ్ళని సున్నితంగా తిరస్కరించి కేవలం క్రాంతి గారి మాట మీద బ్యాంబూకి వచ్చేసి. ఇప్పుడు మన దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి బ్యాంబూ? దీనిలో సుమారుగా 4 రకాలు మెయిన్ దీనిలో ఇచ్చారు. అంటే ఏ పర్పస్ అన్నది ఐడియా ఉందా మీకు? తొల్డా అని ఎక్కువ పేర్లు, తొల్డాలో దానిలో కూడా మళ్ళీ 4 రకాలు చెప్పారు. అంటే నేను అంత నాలెడ్జ్ లేకపోయినా నాలెడ్జ్ గల ఆయన నా పక్కన ఉన్నారు కదా, ఆ ధైర్యంతో నేను మీరు చెప్పింది చేస్తాను, మిగిలింది మీరు చూసుకోండి, మార్కెటింగ్ మీరే చూసుకోండి, నేను మీరు చెప్పింది చేస్తాను అని కేవలం వారి మాట మీదే. సో అంటే మీరు సాగు చేసిన తర్వాత మీ సర్కిల్లో, మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ దీన్ని చూసి మళ్ళీ కొత్తగా కన్వర్ట్ అయిన వాళ్ళు కానీ, కొత్తగా సాగు చేసిన వాళ్ళు కానీ ఉన్నారా? అంటే నా సలహాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారండి, స్నేహితులు అయితే లేరు. ఎందుకంటే వారికి కూడా ఫస్ట్ ల్యాండ్ ఉండాలి కదా. అవును, మెయిన్ అదే కదా. అయితే నేను పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు కానీ, కొంచెం ఆర్థికంగా ఇబ్బంది లేని వాళ్ళకి కానీ, వాళ్ళకి 100 ఎకరాల్లోనే భూములు ఉన్నాయి. ఉన్న వాళ్ళకి మాత్రం చెప్పా, ఫ్రీ మెయింటెనెన్స్ అండి. మీరు ఒక్కసారి ప్లాంట్ చేసి మొక్కను బతికిచ్చి వదిలేస్తే, అక్కడ ఒక ఫ్యామిలీని పెట్టేస్తే అది దాని పని అది చేసుకెళ్ళిపోతుంది. ఒకటేమో పర్యావరణాన్ని కాపాడుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది అసలు ఎరువు, పురుగు మందు వాడాల్సిన అవసరమే లేదు. ఈ రోజు వరకు ఒక్కసారి మాత్రం మేము మొదట్లో ఆ చుట్టుపక్కల కలుపు మందు ఒకటి కట్టాం, అది కూడా ఫెన్సింగ్ బాగా పెరిగిపోయింది కానీ ఇక ఇప్పుడు అది కూడా లేదండి ఎక్కడ. సో అంటే మళ్ళీ కొత్తగా ఎవరైనా బ్యాంబూ సాగు చేయాలనుకునే రైతులు ఉన్నారు అనుకోండి, ఏం సలహా ఇస్తారు మీరు? ఖచ్చితంగా ఫస్ట్ ఒకటి యువ రైతులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, వాళ్ళు ఇప్పుడు అందరికీ ఉద్యోగ అవకాశాలు బోల్డంత పెరిగిపోయినాయి. ఇది ఒకటిలాగా కాదు, ప్రతి వాడికి ఏదో ఒక చేసుకోవాలి కానీ ఏదో ఒక ఉద్యోగం ఉంది కదా. కానీ వాళ్ళంతా ఈ గ్రామాలను వదిలేసి సిటీలకు వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు పెద్దాళ్ళు అయిపోయారు, కొంతేమో కౌలుకి ఇస్తారు, లేదా కొంతేమో అలా వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి చుట్టుపక్కల కూడా. ఇప్పుడు మీరు చూస్తే ఆ ఎదురుగా పొలాలు కూడా లాస్ట్ ఇయర్ ఏం సాగు చేయలే, వదిలేశారు. అటువంటి వాళ్ళు కళ్ళు మూసుకుని బ్యాంబూ వేసేసి ఒక 3-4 years, ఇప్పుడు నా ఏజ్ ప్రకారం నేను 47 సంవత్సరాలకి బ్యాంబూ వేసాను. ఒక 3-4 years అయితే గ్యారంటీ వేరే ఇతర మార్గాల ద్వారా డబ్బు అయితే సంపాదించుకుంటాం కదా, ఉద్యోగ రూపంలోనో వ్యాపార రూపంలోనో. ఇక్కడ వేసి పెట్టేసాం, అక్కడ ఇన్కమ్ వస్తుంది. దీని మీద విపరీతంగా అయితే ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మొదటిసారి పెట్టుబడి పెట్టుకుని వస్తుంది. తర్వాత ఇది నా నెక్స్ట్ జనరేషన్ కూడా ఉపయోగపడుతుంది. 80 years కటింగ్ చేసుకోవచ్చు అని నాకైతే పూర్తి అవగాహనతో నేను చెప్పట్లే, కేవలం మా క్రాంతి గారు చెప్పిన మాటే. లేదా మినిమం 60 years మీకు కటింగ్ వస్తూ ఉంటుంది, పక్కాగా వస్తుందని చెప్తున్నారు. మా పిల్లలు ఎక్కడ ఉద్యోగం చేసుకున్నా, ఎక్కడ వ్యాపారం చేసుకున్నా రోజు వచ్చి చూడాల్సిన పని లేదు. ఇక్కడ నమ్మకం వస్తున్న ఒక మేనేజర్ని పెట్టుకుని చేసుకోవచ్చు. మధ్యలో 10 సంవత్సరాలు టేక్ ఉంది.
సో ఇప్పుడు మీకు బ్యాంబూ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయో ఆల్మోస్ట్ టేక్ అయ్యే ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. 10 years కి కటింగ్ వస్తుందని చెప్పారు. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్.